స్తోత్రం. 69వ కీర్తన. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావం నీకే ప్రభు అనే కీర్తన పాడడం. 69వ కీర్తన మనం పాడుతూ దేవుని ఆరాధిస్తాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా
సత్య స్వరూపమైన తండ్రి, ఎంతో ప్రేమించావు, మాకై ఈ భూమికి తెచ్చావు, మమ్మల్ని నేను ప్రేమించాను, నీ రక్తాన్ని దారిపోసావు. అందరి పాటు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన కూడికల్లో నీ ప్రజలందరూ ఎంతో ఉత్తేజంగా ఉత్సాహంగా నీ సముఖంలోకి విచ్చేసి అందరి బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినము మరి నీ కుమార్తె బాప్తీసం కూడా సిద్ధంగా ఉంటుంది అయ్యా. ఈ గడియలు మా అందరి జీవితాలకు మరెక్కువగా రక్షింపబడుచునగా పాపి నాయన రక్షణార్థమై పరలోకమందు ఆనందము మరి నాయన సంతోషము ఉల్లాసము మరి కలుగుతున్నట్టుగా ఈ గొప్ప ఆనందంలో ఈ సంబరంలో సంఘంగా మేమందరము నీ తట్టు చూస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డ కూడా వాక్యాన్ని విని మేమందరం కూడా మరోసారి రీజువనేట్ కావడానికి, బలం పొందడానికి, శక్తిని పొందుకొని ముందుకు సాగడానికి ప్రతి విధమైన స్థితిగతిని మా అందరికి దయచేయమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ దినము మరి basically I want to preach on today's baptismal candidate. I don't know Shravanti. That's wonderful. Shravanti, I heard that your sister also wanted to be baptized, but she did not come on. Oh, here comes his sister. That's wonderful. You కూడా తీసుకోవాల్సిందే. మరి ప్రతిదీ ఎవ్రీథింగ్ వర్క్స్ విత్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ హిస్ టైమ్ టుడే. మే ద లార్డ్ రియల్లీ హెల్ప్స్ యూ టు గ్రో స్పిరిచువల్లీ. ఆ రీతిగానే మనమందరం కూడా మరి సహోదరులతో పాటు దేవుని వాక్యాన్ని వింటూ మనం ముందుకు సాగుదాం. మనందరి జీవితాలకు కూడా ఉపయోగపడే మాటల్ని ఒక బాప్తిజం తీసుకునే బిడ్డ ఏ రీతిగా ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఏ రీతిగా సవాళ్ళను ఎదుర్కోవాలి, ఆ రీతిగా మనమందరం కూడా మరోసారి దేవుని యొక్క మరి సవాళ్లను మరి ఎదుర్కొంటూ మనం ముందుకు సాగే గొప్ప పాఠాలని ఈ దినం ఒక చిన్న అధ్యాయంలో నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మరి ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. There are 7 lessons to learn from this passage. ఈ యొక్క భాగమంతంలో నుంచి 7 ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. వాటిని చక్కగా మరి రాసుకొని వాటిని ధ్యానించి తర్వాత ముందుకు వెళ్ళడానికి ప్రభు తన గొప్ప కృప మరి అనుగ్రహిస్తాడని నమ్మి దేవుని స్తుతిస్తామన. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోని మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఇక్కడ కొంత ప్రిఫేస్ ని ఇంట్రడక్షన్ ని అందిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఏలియా. ఏలియా సామాన్యుడా, చాలా గొప్ప ప్రవక్తన, చాలా గొప్ప ప్రవక్త. కానీ ఆయన ఆరంభం ఒక సామాన్యుడితో ఆరంభమైంది. సో ఈ స్టార్టెడ్ విత్ ద సింపుల్ మేనర్. ఆయన జీవితం చాలా సామాన్యమైంది. నీలాంటి వ్యక్తే, నాలాంటి వ్యక్తే. ఆయన చాలా సామాన్యుడు అన్న విషయాన్ని యాకోబు తన పత్రికల్లో రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మనలాంటి స్వభావం గలవాడు, సూపర్ న్యాచురల్ సూపర్ పవర్ కలిగిన వ్యక్తి కాదు. ఈజ్ వెరీ సింపుల్ మ్యాన్. ఆయన మనలాంటి స్వభావం గలవాడు. సో కనుక ఈవేళ మనము ఏలియాను గొప్ప ప్రవక్తగా చూడటం లేదు. ఆయన సింపుల్ సామాన్యమైన వ్యక్తిగా ఈ దిన మనం అందరం కూడా అధ్యయనం చేసుకుందాం. ఎందుకంటే ఈవేళ ఈ యొక్క అనుభవంలో, బాప్తిసం అనే అనుభవంలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఏ రీతిగా ఏలియా జీవితంలో
ఆయన ముందుకు సాగలిగాడు. నీవు కూడా నీ జీవితంలో అలాంటి అనుభవాల గుండా వెళ్ళాలని నేను ఎంతో ఆశిస్తా ఉన్నాను. ఏలియా 17వ అధ్యాయానికి ముందు ఎక్కడ కనపడటం లేదు, ఆయన మరి ఎక్కడ కనిపించడం లేదు. 17వ అధ్యాయం ముందు ఆయన ఎలాంటి వాడు, ఎక్కడ పుట్టాడు, వారి తల్లిదండ్రులు ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేవి కూడా మనకు కనిపించవు. ఆకస్మికంగా 17వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే 17వ అధ్యాయంలో ఆయన మౌనంగా ఉండేవాడు. 17వ అధ్యాయం ముందు పర్వతాలలో తిరిగేవాడు, ఎక్కడెక్కడో కూర్చునేవాడు. జీవితం అంటే అర్థం కాలేదు ఆయనకి, ఏం చేయాలో తనకు తెలియని తోచని జీవితం అన్నది. అలాంటి వ్యక్తిగా ఉన్న ఏలియా సడన్ గా డిఫరెంట్ యాటిట్యూడ్లోకి వచ్చాడు, సడన్ గా డిఫరెంట్ పర్సనాలిటీలోకి వచ్చాడు, సడన్ గా ఒక ఘనమైనటువంటి అనుభవంలోకి ఆయన రావడం మనము చూస్తా ఉన్నాం. కనుక ఈవేళ దేవుని ప్రజలారా, ఈవేళ ఒక సామాన్యురాలైనట్టు ఒక యవన బిడ్డ తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నటువంటి వేళ దేవుడు ఏ రీతిగా ఏలియా ఒక సామాన్యుని ఒక బలమైన వ్యక్తిగా ఎలా మలచాడు, నిన్ను కూడా మనలందరినీ కూడా ఆ రీతిగా దేవుడు మలచాలి అని, మార్చాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఒకరోజు దేవుడు ఏలియాకు కనబడి ఇలా అన్నాడు, ఏలియా, నేను నిన్ను ఒక ప్రవక్తలా నియమించాలని ఆశపడుతున్నా. నీవు నీ సొంత మాటల్ని కాదు చెప్పేది, నా మాటల్ని నీవు చెప్పాలి, నా కొరకు ముందుకు సాగాలి. వెళ్తావా అంటే నా వల్ల కాదు ప్రభువా అని అన్నాడు. అయితే నేను నీ లోపల నా శక్తిని, నా పవర్ని నీ లోపల పెడతా అని అన్నాడు. జకరయ్య మరి తన మరి వృత్తి రీత్యా దేవాలయంలో పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియేలు జకరయ్యతో, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం చదవనక్కర్లేదు, అక్కడ జకరయ్యతో ఇలా అన్నది. ఏమన్నది? జకరయ్య, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన లోపల ఏలియా వంటి ఆత్మ దిగి వస్తుంది. కనుక ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ స్పిరిట్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఏలియా లోపలికి నేను పంపిస్తున్నా. ఏలియా, నీవు ధైర్యంగా ముందుకు సాగాలి, నా కొరకు నిలబడాలి, నీకు నా యొక్క శక్తిని ఇస్తున్నా అని ఈవేళ సహోదరికి, మనందరికీ కూడా దేవుడు బాప్తిసం పొందిన మనందరికీ కూడా తన శక్తిని ఇంతకు ముందే ఇచ్చాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు దేవుని ఆత్మ లేని ఒక సామాన్యమైన స్త్రీగా నీవు ఇన్నాళ్ళు బ్రతికుండొచ్చు. ఇక నుంచి శక్తివంతమైన అనుభవాల్లోకి నీవు అడుగు పెడుతున్నావు, ఫలవంతపు అనుభవాల్లోకి నీవు అడుగు పెడుతున్నావు, మహిమోన్నతమైన అనుభవాల్లోకి నీవు అడుగు పెడుతున్నావు. ఒకవేళ బాప్తిసం పొంది కూడా నీవు అలాంటి అనుభవాలను అనుభవించకుండా ఉంటున్నట్లయితే ఈ దినము ఈ వర్తమానం నీ కొరకు కూడా, ఒకవేళ బాప్తిసం కొరకు ఇంకా సిద్ధపడక ఉన్న సహోదరి కూడా ఈవేళ ఇలాంటి అనుభవాల్ని నాకు కూడా దేవుడు ఇస్తాడన్న గొప్ప నిరీక్షణ కలిగి నీవు జీవించాలని నేను కోరుతున్నాను. ఆ దినము దేవుని శక్తి ఏలియా లోపలికి వచ్చింది. దేవుడు ఆయనకి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ని చూద్దాం. దేవుడు అన్నాడు, ఏలియా, ఇదిగో ఈ కాలంలో ఒక రాజు ఉన్నాడు, వాడు దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు అంటే దుష్టుడు, వాని భార్య ఇంకా దుర్మార్గురాలు జెజబెలు, ఆమె యొక్క భర్త రాజు పేరు అహాబు. వీరు దుర్మార్గులైనటువంటి ఈ రాజరికపు కోటలోకి నీవు అడుగు పెట్టాలి, అడుగుపెట్టి వారికి శాపాన్ని ప్రకటించాలి అని చెప్పాడు. అదేంటి దేవా, ఇవ్వడమే ఇలాంటి భయంకరమైన టాస్క్ ఇస్తున్నావు, ఇది నేనేలా చేయాలి అంటే దీనికి పెద్ద టాస్క్ అవసరం లేదు. నీకు ధైర్యం కావాలి, బోల్డ్గా అన్నిటినీ ఎదుర్కోవాలి, ధైర్యంగా అన్నిటినీ చేయగలిగిన ఆత్మను నేను నీకు ఇస్తున్నా కనుక, చేయడానికి దేవుని యొక్క శక్తిని నేను నీకు ఇస్తున్నాను కనుక, యూ షుడ్ బి మోర్ పవర్ఫుల్, యూ షుడ్ బి మోర్ బోల్డ్ టు వెంచర్ ఇంటూ యువర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలోకి అడుగు పెడుతున్న నీకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక అదే. ఏంటంటే ధైర్యంతో నీవన్నీ చేయాలి. సాతానుడు మనకు అనేక రకాలైన భయాలు, అనేక రకాలైన పెరిగితనాలు,
అనేక రకాలైనటువంటి నేను ఇది చేయగలనా, ఇది చేయలేనేమో, ఇది సాధ్యమా, ఇది సాధ్యం కాదేమో అనిపించే మరి అబద్ధాలు నీకు నేర్పిస్తా ఉంటాడు. కానీ వేళ ఏలియాకు దేవుడిచ్చిన ఆత్మ ఏంటంటే నీకు బోల్డ్గా ముందుకు సాగాలి, ధైర్యంతో ముందుకు సాగాలి. ప్రతి బాప్తిసం తీసుకునే బిడ్డ తమ జీవితంలో గుర్తుంచుకోవాలి, దేవుడు మనకు శక్తి మరి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పెరిగితనమైన ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. కనుక వేళ అలాంటి శక్తితో నీ జీవితం ముందుకు సాగాలి. ఏలియా దేవుడు ఆయనకు వర్తమానం ఇస్తే ఆయన ఏం చేశాడో ఇప్పుడు చదువుదాం. 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తులను సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి భయపడలేదు, దిగులు పడలేదు, జడియలేదు. కోర్టులో ఉన్నటువంటి సోల్జర్స్ ఏమంటారు మరి ఆపలేదు, ఎవరు ఆయన్ని ఆపలేదు. అంత శక్తితో నడిచి వచ్చాడు. ఎవరు ఆయన ఆపచాలని మరి ఫియర్లెస్ వ్యక్తిగా ఆయన కోర్టులోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి ఏమంటున్నాడు చూడండి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాటల ప్రకారం మోగునుగాక. ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను ప్రకటించను. చాలండి. ఈవేళ ఎంత భయంకరమైన మాట. రాజు ముందు చెప్తే రాజు వెంటనే ఆయన ఆపేయాలి, కానీ ఆ రాజే స్తంభించిపోయాడు. ఎవరికి రా ఇంత ధైర్యం, ఎవడు నా ముందుకొచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? అలాంటి ధైర్యం ఎవరికి ఉండదే. నాకంటే భయంకరాలు నా భార్య జడ్జిమేలు మరి ఆవర గజ గజ వణికిపోవాలి. అలాంటి వారమైన మా దగ్గరికి వచ్చి వీడెవడు పనికి మాలోడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని భయం చెందాడు, భీతి చెందాడు. ఆజ్ఞాపించలేదు పట్టుకోమని, ఎవరు కూడా ఒక వేలు కూడా ఎత్తి చూపించలేదు. He was a fearless man with the spirit of God. పిల్లరా, బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ అలాగే జీవించాలి. పరలోకము చేత శక్తి పొందే ప్రతి బిడ్డ అలా జీవించాలి. పైనుంచి దేవుడు కొలతలేని ఆత్మనిచ్చిన ప్రతి వ్యక్తి అలా జీవించాలి. మరి దేవుని శక్తిని పొందుకున్న ప్రతి బిడ్డ అలాగే నిస్సంకోచంగా ధైర్యముతో సత్యాన్ని బోధించే బోల్డ్నెస్ కలిగి ఉండాలి. ప్రతి అగ్ని లాంటి సిచ్యువేషన్స్ లోకి చొరబడి వెళ్ళే శక్తి కలిగి ఉండాలి. ప్రతి విధమైనటువంటి సింహపు బోన్లోకి వెళ్ళగలిగిన శక్తి కలిగిన వాడై ముందుకు సాగాలి. కనుక బాప్తిసం తీసుకునే ప్రతి బిడ్డలో దేవుడు ఏం పోసాడు తెలుసా? ధైర్యం పోసాడు. And you are a blessed child today. The Lord has filled you with His strength. ఆయన ధైర్యాన్ని, ఆయన శక్తిని మన జీవితంలో పోసాడు. అందుకనే ప్రభులా అన్నాడు, ఎవరైతే అందరి ఎదుట అంటే అర్థం ఏంటంటే అందరికీ చెప్పేవాడై ఉండాలి. అందరి ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో, నేను నా తండ్రి ఎదుట, నా దూతల ఎదుట వారిని ఒప్పుకుంటాను. ఈవేళ పిల్లరా, ఆ రీతిగా ధైర్యంతో ముందుకు సాగుతున్న సహోదరి, నీవు ధన్యురాలు. ఇంతకు ముందే ఆ రీతిగా మరి ధైర్యం తెచ్చుకున్న బిడ్డలారా, మీరు కూడా ధన్యులే. మొదటి యోహాను రాసిన పత్రికలోకి మనం వచ్చినట్లయితే అక్కడ 4వ అధ్యాయంలో ఒక మాటను మరి యోహాను జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 1 John లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాటను మనము చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యేసు మొదటి యోహాను 4:15వ వచనాన్ని చూస్తున్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడు అందరి ఎదుట ఒప్పుకుంటాడో వానిలో దేవుని శక్తి నిలిచి ఉంది. అంటే దేవుడే నిలిచి ఉన్నాడు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వానిలో నిలిచి ఉన్నాడు. వాడు దేవుని అందు
కూడా మిస్టికల్గా ఏకమైన వాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఎవరైతే దేవుని సముఖంలో నాకు దేవుడు అవసరము, నాకు దేవుని శక్తి అవసరము అని ఎవరైతే దేవుని తట్టు చూశారో, ఏలియాకి ఏ రీతిగా దేవుడు శక్తినిచ్చాడు, బోల్డ్నెస్ ఇచ్చాడు, ఆ రీతిగా ప్రతి విశ్వాసికి కూడా ఆయన అలాంటి శక్తిని ఇవ్వగలిగిన సమాజం. ఈవేళ అది కొంచెం తుఫాన్ లాగా వస్తుంది, ఉరుములాగా వస్తుంది, భయంకరంగా ఉంటుంది అనుకునే దేవుని శక్తి ఎలా వస్తుందో మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయంలోకి రండి, మొదటి రాజుల గ్రంథంలోకి మనం వద్దాం. దేవుడు అన్నాడు, నేను నీలో ఎలా వస్తానో ఇక్కడ రాస్తున్నాడు. 11వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, 1 Kings chapter 19 verse 11 చదవండి. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని, నేను అక్కడ నీకు కనపడతా, నీ దగ్గరికి వస్తా, నీతో మాట్లాడతా, నీలో శక్తిని పోస్తా, ఎలా పోస్తానో చూడు అని ఆయన నేర్పిస్తున్నాడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతాలన్నీ కూడా బద్దలైపోయాయి. అలా భయంకరంగా దేవుడు వస్తాడా అన్నట్లుగా అనిపిస్తుంది. చదువుదాం తర్వాత. శిలలన్నీ కూడా ముక్కలు ముక్కలై కొండలని పగిలిపోయాయి. గాలి యెహోవా ఆ దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. ఆ గాలిలో దేవుడు రాలేదు, శక్తిని ఇవ్వలేదు. రెండవ అనుభవాన్ని చూద్దాం. గాలి పోయిన తర్వాత భూమి భయంకరంగా కంపించింది, పర్వతాలు కూడా ఊగిపోయినట్లుగా అయిపోయాయి. కానీ ఆ భూకంపమందు కూడా దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు, భయంకరమైన మెరుపులు ఆ కొండ మీదకి దిగి వచ్చాయి. కానీ ఆ మెరుపునందు కూడా యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయిన తర్వాత మెక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. How will the Lord's power engulfs our heart? మన హృదయాల్ని దేవుని శక్తి ఎలా అలుముకుంటుందో ఈ వచనాలు చూడం. పెనులా మరి గాలిలాగా రాలే, తుఫాను లాగా రాలే, మెరుపులాగా రాలేదు. నిమ్మలంగా, సాఫ్ట్ గా, ఒక గాలి ఈవల నుంచి ఆవలికి వెళ్ళినట్లుగా నిమ్మలమైన, చల్లని, మెల్లని మరి స్వరముతో ఆయన ప్రతి బిడ్డ హృదయాన్ని మరి అలుముకుంటారు. ఏదో డ్రామాటికల్ గా ఉండదు ఆ సీన్, భయంకరంగా ఉండదు ఆ సీన్. నిమ్మలమైన ఆయన స్వరముతో, గంభీరమైన ఆయన మహిమ మన జీవితాల్ని అలుముకుంటుంది. కనుక యూ విల్ బి మోర్ పవర్ఫుల్. యేసుక్రీస్తు మరి ఈ శక్తిని గురించి మాట్లాడాడు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులందరినీ కలిసి వారి మీద పని ఊదాడు. ఊది మీరు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక అని చెప్పాడు. అలాగూ ఆయన మరలా వెళ్ళిపోతూ మీరందరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోండి అని ఆయన మరలా చెప్పి వెళ్ళిపోయాడు. మరలా ఆ పెంతెకోస్తు రోజున దేవుని యొక్క మరి ఆ యొక్క మరి ఆత్మ పెద్ద శబ్దాలు చేసుకుంటూ రాలేదు, నిమ్మలంగా వచ్చాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరలా దేవుని శక్తి వారిని నిండుకుంది. దేవుని శక్తి పదే పదే మన జీవితాన్ని బలపరుస్తుంది. ఎవరైతే ప్రభుని నమ్ముకోవడానికి, ఎవరైతే ప్రభుని అందరిలో ఒప్పుకోవడానికి ఇష్టపడతారో దేవుడు వారికి ఇచ్చే మొట్టమొదటి లక్షణం ధైర్యం, బోల్డ్నెస్. అంతసేపు తలుపులేసుకొని గజగజ వణికిపోయిన శిష్యులందరూ తలుపులు తెరిచి దేవుని ఆలయంలోకి వచ్చి ధైర్యంతో మాట్లాడగలిగారు. సిగ్గుపడలేదు.
భయముతో వణికిపోలేదు, కానీ దే వర్ బోల్డ్ ఎనఫ్ టు ఫేస్ రియాలిటీ. ఇది మొట్టమొదటి లెసన్. బాప్టిజం తీసుకునే వేళ దేవుడు మన జీవితంలో తన శక్తిని పోస్తాడు. దేవుని పిల్లలందరూ కూడా ఈ శక్తిలో జీవించాలి. నేను ఇంకా పిరికిదానంగా ఉంటున్నాను పాస్టర్ గారు, ఆస్తలో ఏమన్నాడు, ఆయన పిరికితనమైన ఆత్మను మనకి ఇవ్వాలి, శక్తి ఇంద్ర నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. కనుక ఆ దిశకు మనం నడవాలి. రెండవది, ఆకాశం మూయబడుతుంది అని చెప్పినటువంటి ఆ యొక్క మాట మరి ఏలా కూడా వర్తిస్తుంది. నీళ్ళు ఆయన కూడా ఉండవు, తిండి ఆయన కూడా ఉండదు, ఎకానమీ స్క్రిబుల్, మరి ధాన్యము లేదు, పంటలు లేవు, గుర్రాలకు మరి గడ్డి లేదు, మనుషులకు పంటలు లేవు, త్రాగడానికి ద్రాక్ష పండ్లు లేవు, తినడానికి ఏమీ లేవు. ఇట్ వాస్ సో హార్డ్, ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ ఏలియా. మరి ఆ మాటలు ఆయన పలికిన తర్వాత దేవుడు ఏలియాకు ఒక మాట చెప్పాడు, ఏలియా, ఈ కరువు నీకు కూడా వర్తిస్తుంది, కనుక నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఎరికో పట్టణానికి వెళ్ళాలి, అక్కడ కెరేతు వాగు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నీవు కూర్చో, ఎందుకంటే రాజుకు పిచ్చిలేస్తుంది మళ్ళా ఎప్పుడైనా, కనుక వాడు నిన్ను వెతకడానికి వస్తాడు, కనుక నువ్వు అక్కడ దాగి ఉండు, ఎవరు కనపడకుండా అక్కడే ఉండు. But I'll send crowds. నేను అక్కడికి కాకులను పంపిస్తా, కాకోలములను పంపిస్తా, అవి నీకు బ్రెడ్ తెస్తాయి, బటర్ తీసుకొస్తాయి, ముక్కలు కూడా తీసుకొస్తాయి, మాంసం ముక్కలు, అవి సప్పరించుకుంటా హాయిగా నీళ్ళు తాగకుండా నువ్వు అక్కడే ఉండాలి అని చాలా మంచి మాట చెప్తే ఎలైజా వాస్ సో హ్యాపీ, హి వాస్ డిలైటెడ్. అంటారా ప్రభువా, ఇలా అనాలి ఏలియా, ఏంటి ప్రభువా, మాకు కాకులు అంటే పడదు, ఏంటి కాకులు మాకు అసహ్యం, ఓకే, కాకుల జోలికి మేము పోము యూదులం అంటే, అదేంటి కాకులతో పంపిస్తా అనాలి ఎవరు, ఏలియా. కానీ పిల్లారా, ఏలియా చేసిన రెండవ గొప్ప పని ఏంటంటే హి ట్రస్టెడ్ హిస్ హెవెన్లీ ఫాదర్. పరలోకమందున తండ్రిని నమ్మాడు. ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. కాకులు లేస్తే ఏంటి, పందులు లేస్తే ఏంటి, ఇంకేమైనా లేస్తే నాకేంటి, ఆయన పంపిస్తున్నాడు, నేను తినాలంతే అని 3.5 సంవత్సరాలు దేవుని నమ్మి ఆ యొక్క కెరేతు వాగు దగ్గర ఆయన ఉండిపోయాడు, దేవుని మాటలను నమ్మాడు. ఎంత అద్భుతమైన మాట. కొన్నిసార్లు దేవుడు నీకు కఠినమైన సిచ్యువేషన్ని నీకు కలగజేస్తాడు. దేవా, నేను నమ్మొచ్చా, ఇది నువ్వు నమ్ము బిడ్డ అని దేవుడు చెబుతాడు. యు షుడ్ ట్రస్ట్ హిమ్. అబ్రహామా, నువ్వు నన్ను నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను ప్రభువా. నీ కుమారుని ఇస్తాను నమ్ముతున్నావంటే నమ్ముతున్నాను ప్రభువా. 25 సంవత్సరాలు అబ్రహామును రోజు వచ్చి అడిగేవాడు దేవుడు, అబ్రహామా నమ్ముతున్నావా అంటే, ప్రభువా నేను నిన్ను నమ్మకపోతే ఇంకే ఇవన్నీ నమ్ముతాను ప్రభువా, నేను ఇస్తానని చెప్పాను కదా, నీకు ఇస్తా, నువ్వు అలా ఎదురు చూస్తూ ఉండాలి అని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అడగలేదు, కానీ నమ్ముతూ 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 25 పొడవాటి సంవత్సరాలు అబ్రహాం ఎలా నమ్మాడో నాకైతే అర్థం కాలేదు, మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. బట్ హి ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్, హి ట్రస్టెడ్ ఇన్ ద హెవెన్లీ ఫాదర్. ఈవేళ నీ జీవితంలో రెండవ గొప్ప పాఠం, ధైర్యంతో ముందుకు సాగాలి. రెండవది, ప్రతి అనుభవంలో యు షుడ్ ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మాలి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. చాలాసార్లు మన సొంత బుద్ధి మీద ఆధారపడి ఇలా వెళ్తే అక్కడ చేరుకుంటాం కదా, ఇలా వెళ్ళమంటున్నాడు ఏంటి దేవుడు అనిపిస్తుంది. బట్ యు షుడ్ ఆల్వేస్ ట్రస్ట్ ద లార్డ్స్ వర్డ్స్. ఆయన మాటల్ని మాత్రమే నమ్మాలి, ఆయన లేఖనాల్లో ఉన్న మాటల్ని నమ్మాలి. ఈ లోకంలో ఎంతో మంది దొంగ బోధకులు ఎక్కువైపోయిన కాలంలో మనము జీవిస్తా ఉన్నాం. అలాంటి దొంగ దుర్బోధకుల మాటల్లోకి వెళ్ళిపోకూడదు. యు షుడ్ ఫాలో ద ట్రూ స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాల్ని నమ్మాలి. పరిశుద్ధ దేవుడు,
పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాల్ని మన కొరకు రాసి పెట్టాడు. కనుక మనము పరిశుద్ధ లేఖనాలను నమ్మాలి. దేవుడు మీకు ఇచ్చిన కాపరి యథార్థపరుడు, సత్యవంతుడు, దానికి నేను సాక్షిని. కనుక యు షుడ్ ఆల్వేస్ ఫాలో యువర్ పాస్టర్ జాన్ మోరియర్. ఆయన వెంబడించాలి. మరి అటు ఇటు వెళ్ళిపోయి వేరే వేరే బోధలు విని ఆ తత్వంలో నీవు జీవించడానికి వీలు. Trust God and trust your leader who is leading you all through your journey. You should trust your pastor. నీ యొక్క సేవకుడిని నమ్ము, దేవుణ్ణి నమ్ము. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన కపోలములను పంపించాడు, మాంసాన్ని ఇచ్చాడు, రొట్టెల్ని ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, దేవుని త్రోవను చూపించాడు. ఎంత అద్భుతమైన మాట పిల్లరా. ఆ రీతిగా మరి ఏలియా ధైర్యంతో ముందుకు సాగాడు. రెండవది, దేవుణ్ణి నమ్మగలిగాడు. నీళ్లు మెల్లగా ఇంకిపోయాయి, అడుగంటిపోయాయి. త్రాగడానికి నీరు జలజల జారటం లేదు, ఆగిపోయి స్పందించిపోయాయి. నో ఫ్రెష్ వాటర్. గాడ్ సెడ్, ఏలియా ఇంకొక టాస్క్ నీకు ఇస్తా. అదేంటంటే సీదోనులోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సీదోనా, బావోలిన్ బాను. సీదోన్లోనే బయలుదేవత ఆరంభమైంది. సీదోన్లోనే జెజబెల్ పుట్టింది. నేను అక్కడికి పోను, నాకు అక్కర్లేదు, నాకు ఆ ఊరొద్దు, ఆ దేశం వద్దు, నన్ను పట్టుకొని చంపేస్తారు అనాల్సిన ఏలియా ఏమంటున్నాడు చూడండి. 7-8 వచనం చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సీదోను పట్టణ సంబంధుయమైన సారేపతోను ఊరికి పోయి అక్కడ ఉండాలి. అంటే ఏలియా ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడగలేదు. పిల్లలు, ఏ క్వశ్చన్, a single question to the Lord. ఎందుకంటే ఆహాబు కంటే చాలా చెడ్డది జెజబెల్. జెజబెల్ యొక్క సొంత ఊరు మరి ఈ యొక్క సీదోను పట్టణం. కనుక ఏలియా దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈవెన్ ఇన్ ద ఎనిమీస్ టెరిటరీలోకి కూడా, శత్రువుల ఇంటికి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? ఏలియా. ఎంత చక్కని మాట. ఇక్కడికి వెళ్ళబడారా? మూడవ లెసన్, నంబర్ 1, యూ షుడ్ బి ఆల్వేస్ బోల్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకు, దేవుడికి ఇచ్చిన శక్తిని బట్టి ధైర్యంతో ముందుకు సాగు. దేవుడిచ్చిన ఆత్మను బట్టి నీవు ఆయనను నమ్ము. నమ్మడానికి ఇష్టపడాలి. ఆయన నమ్మకాన్ని నీలో పెట్టాడు. ఈ నమ్మకం దేవుడిచ్చిన నమ్మకమే. అందుకని నేను ముందుకు రాగలిగాను. నమ్మకం 4 సార్లు నమ్మకం ఎవరిది కూడా కాదు. చాలా మంది ఇలా అంటారు, రక్షణ పొందడానికి మరి నేను దేవుడిని నమ్మా, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. రాంగ్. నమ్మకము ఆయనే పుట్టించాడు. ఆయనను మనం నమ్మడానికి శక్తిని ఆయనే ఇచ్చాడు. పొటెన్షియాలిటీ ఆఫ్ బిలీవింగ్ ఇన్ గాడ్ ఇస్ నాట్ ours, ఇట్ ఈస్ హిస్. ఆయనది అయింటున్నది. ఆయనే మనకు నమ్మకాన్ని ఇచ్చాడు. కనుక ఇక నుంచి ఆయన నమ్మాలి. అబ్రహాము నమ్మకాన్ని పుట్టించాడు దేవుడే, కనుక అబ్రహాము నమ్మాడు. కనుక ఈవేళ గుర్తుంచుకో, దేవుడు తన శక్తిని ఇచ్చాడు. ధైర్యంతో ముందుకు సాగు. ఆయన నీలో నమ్మకాన్ని పెట్టాడు. ఆయన నమ్ముతూ ముందుకు కొనసాగు. మూడవది, ఆయనకు విధేయత కలిగి జీవించాలి. సీదోను పట్టణానికి ఆయన వెళ్ళాడా? ఒకవేళ వెళ్ళకపోతే చాలా కష్టం. కనుక there was no other option, only plan A was there and there was no plan B. కనుక ఏలియా ఏమి అనలేక ఇక నేరుగా ఆయన సారేపతి గ్రామానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాడు. భయం లేకుండా వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు. కాకోలం ఏ రీతిగా ఆహారాన్ని ఇచ్చాడు, ఇక్కడ కూడా మరి దేవుడు ఏదో ఒక మార్గాన్ని కొరకు సిద్ధపరిచాడు అని ఆయన ధైర్యముతో మరి దేవుణ్ణి నమ్ముతూ విధేయత కలిగిన వాడై ఆయన ఎనిమీస్ టెరిటరీలోకి కూడా
అంటే శత్రువుల యొక్క మరి టెరిటరీలోకి కూడా అడ్డుకు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత చక్కని మాట. విధేయత, ఏదో మంచి పని చేయడానికి విధేయత చూపించచ్చేమో, కఠినమైన పని చేయడానికి విధేయత చూపించగలమా? చూపించలేని ప్రియులారా, విధేయురాలు కావాలి. దేవుడు కొన్నిసార్లు ఫలాన్ని వదిలే, బాగా రీల్స్ చూస్తున్నావు, వదిలే అనొచ్చు. దేవుడు వదిలేయాలి. దేవుడు అనొచ్చు, ఫేస్బుక్లో నువ్వు ఎక్కువ మరి ఉంటున్నావు కనుక వదిలే అంటే వదిలేయాలి. వాట్సాప్లో నువ్వు ఉంటున్నావు, యూట్యూబ్లో ఉంటున్నావు, వదిలే అంటే వదిలేయాలి. ఈవెన్ ఇన్ హార్డ్షిప్ యూ షుడ్ ఒబే ద లార్డ్. దేవునికి విధేయత కలిగిన బిడ్డలముగా మనం ఉండాలి. దేవుడు చెబుతున్నటువంటి మాటకు విధేయత చూపించాలి. కొన్నిసార్లు మనం విధేయత చూపించలేకపోతాం, పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు, చాలాసార్లు మీలో కూడా దేవుని నమ్మి కూడా పడిపోతూ ఉంటారు. చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, యవన బిడ్డలు అడిగే ప్రశ్న ఇది, పాస్టర్ అంకుల్ నేను ఊరికే పడిపోతున్నా, మరి దేవుడు నన్ను క్షమిస్తాడా? ఇది వారు అడిగే ప్రశ్న. నమ్ము, దేవుడు క్షమిస్తానని చెప్పాడు, నిన్ను ప్రేమిస్తానని చెప్పాడు, కనుకనే ఆయన తన ఆత్మను నీ లోపల పెట్టాడు. నీకు నమ్మకాన్ని ఆయనే పుట్టించాడు కనుక విధేయతను కూడా ఆయన నీకు ఇస్తాడు. నమ్మాలి. యూ షుడ్ ట్రస్ట్. యవనస్తులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాను. అంకుల్ నన్ను పదే దేవుడు నన్ను క్షమిస్తాడా? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి తూర్పుకు బయలుదేరుతా ఉన్నాడు. తూర్పు అంటే ఈస్ట్ వైపుకి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయాడు. మరలా లేచి ఈస్ట్ వైపుకి, తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. మళ్ళా పడిపోయి మళ్ళా లేచి ఈస్ట్ వైపుకే నడుస్తున్నాడు. సో ఆయన వెలుగులో నడుస్తున్నాడా, చీకట్లో నడుస్తున్నాడా? చెప్పండి, గట్టి చెప్పాలి. అబ్సల్యూట్లీ రైట్. అయితే ఆ వ్యక్తి తూర్పు వైపుకి నడుస్తూ పడిపోతూ, తూర్పు వైపుకి నడుస్తూ పడిపోతూ, ఆకస్మికంగా ఆయన పడమటి వైపుకి నడవడం ఆరంభించాడు అనుకోండి. ఆయన ఎందుకు నడుస్తున్నాడు? మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాల్ డౌన్ అండ్ కీప్ మూవింగ్ టువర్డ్స్ ఈస్ట్, యు ఆర్ ఆన్ ద రైట్ పాత్. నీవు నడుస్తూ నడుస్తూ తూర్పు వైపుకే నడుస్తున్నట్లయితే నువ్వు సరైన బాటలోనే ఉన్నావు. నువ్వు తప్పు మార్గంలో నడవటం లేదు. ఎందుకంటే పడటం అనేది సహజం. కానీ యూ షుడ్ నెవర్ టర్న్ యువర్ బ్యాక్ టు ఈస్ట్ అండ్ స్టార్ట్ మూవింగ్ టు వెస్ట్. నీ జీవితంలో కొన్ని సందర్భాలు కలుగుతాయి. నువ్వు దేవుని బిడ్డవేనా? నీవు దేవుని బిడ్డవు కాదు, మళ్ళా ఈ పాత జీవితంలోకి వెళ్ళిపోయావేంటి? నీ పాత బ్రతుకులోకి వెళ్ళిపోయావేంటి? పాత జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నావు అని అనేకులు అనొచ్చు. మరెక్కువగా సాతానుడు మనల్ని ఇగ్నరెన్స్ లో ఉంచాలని ఆశపడతాడు. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ నాట్ ఒబేయింగ్ ఈజ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవడం. దేవుడు అన్నాడు ఈ పండు తింటే చస్తారు అని చెప్పాడు. కానీ సాతాను అవ్వకు చెప్పిన మరి లై ఏంటంటే, మీరు ఆ పండు తింటే ఏమవుతారు? తెలివి వస్తుంది, దేవుళ్ళలాగా అవుతారు అని అబద్ధం చెప్పారు. దేవుడిచ్చిన విజ్డమ్ మాటల్ని నమ్మకుండా, విధేయత చూపించకుండా, సాతాను చెప్పిన అబద్ధాన్ని మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, we have turned to walk the best path. ఇక్కడికి వెళ్ళిపోయారా? మనమందరం కూడా ధన్యులం. మీరందరూ పడినా లేచి తూర్పు వైపు నడిచినంత కాలం మీరు సరైన బాటలోనే ఉన్నారు. మిమ్మల్ని సరైన బాటలోనే ప్రభు ఉంచాడు. నీ మీద దృష్టి ఉంచుతా, నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తా. దేవుడు ఇచ్చే వాగ్దానం అది. సో మూడవది, you should keep obeying God even though you may fall sometimes. కనుక మూడు గొప్ప పాఠాలని జ్ఞాపకం చేశాను. మొదటి, ధైర్యంతో ముందుకు సాగు. రెండవది, ప్రతి అనుభవాలు దేవుని నమ్మకం కలిగి జీవించు. మూడవది, నీ జీవితంలో దేవునికి విధేయత చూపించు. అన్నిటికంటే విలువైంది బలులు అర్పించుట కంటే
మాట వినుట శ్రేష్టము కాదు. దేవుడు బలిని కోరలేదు, కానీ కోరాడు కనుక ఆయన నేను తప్పకుండా కనికరించి నేను నడిపించగల సమర్థ. మూడో పాఠాన్ని చూద్దాం. 3 పాఠాలు చూసాం. 4వ పాఠాన్ని చూద్దాం. దేవుడు ఏలియాకు ఒక మాట ఇచ్చాడు. అక్కడ పోగానే నీకెవరో తగులుతారు, తగిలిన తర్వాత నీళ్ళు అడుగు అని అంటాడు. నీళ్ళు అడిగాడు. ఆమె నీళ్ళు కొరకు వెళ్తుంటే రొట్టె కూడా తీసుకురామ్మా అని అన్నాడు. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గాడ్స్ టీచింగ్. ఏలియా ఇవన్నీ నేర్చుకున్నాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళగానే ఆమె నీళ్లు తేడానికి తిరగగానే ఏలియా ఈ మాట అంటున్నాడు. 4వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోని నూనె. చాలండి. ఈ మాటలు చెప్పాడు. ఎవరు చెప్పిన మాటలు ఇవి? దేవుడే చెప్పిన మాటలు ఇవి. నువ్వు ఇలా చెప్పాలి ఏలియా. నీకు ఒక ఆమె కనబడుతుంది, తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇదే నీ ప్రసంగం అని అన్నాడు. అంతే. ఇదేం ప్రసంగం సార్ అంటే, ఇదే నీ ప్రసంగం. ఆడిపోయిన చేయాల్సిన ప్రసంగం ఇదే. ఏంటి? తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. కంఠం చేసిండు బాబు. నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసి ఆయన ప్రసంగాన్ని నేర్చుకున్నాడు. స్మాల్ ప్రీచింగ్ అసైన్మెంట్. తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఓ చెప్పారు ఈ మాటలు. కనుక ఆయన నెక్స్ట్ మాట 15వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. ఎంత చక్కటి! నా మాటలు కావు, ఎవరి మాటలు? సర్వోన్నతుడైన దేవుని మాటలు. కనుక ఇక నేను చెప్పడం లేదు, దేవుడు ఏమైతే చెప్పమన్నాడో అది చెబుతున్నాను. బాప్తీసం తీసుకునే బిడ్డగా నీవు ఉంటుండగా ఎవ్రీ మూమెంట్ దేర్ విల్ బి ఎ టైమ్ టు టెల్ వాట్ గాడ్ హస్ ప్రొక్లెయిమ్డ్ టు యు. దేవుడు ఆ దినమునికి నేర్పించిన విషయాల్ని ఎవరికో ఒకరికి చెప్పాలి. ఈ దినము బైక్ మీద నన్ను ఒకటి తెస్తే వానికి చెప్పా, యేసుక్రీస్తు ఎందుకు దేవుడో చెప్పా, ఎలా ఆయన దేవుడు అవుతాడో చెప్పా, ఎందుకు ఆయన్ని నమ్మాలో చెప్పా. వేరే దేవుళ్ళు కారు, ఈయన ఒక్కడే సర్వశక్తి గల దేవుడు నేను చెప్పా. ఈ దినము ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడు ఏమైతే చెప్పమన్నాడో దానిని చెప్పాలి. ఏలియా నేర్చుకున్న 4వ పాఠం అది. ఆయన దగ్గర బైబిల్ గ్రంథం అంతా ప్రసంగం చేయలేదు. మరి ఆది కాండము కంఠస్థం చేయలే, లేవియా కాండం కంఠస్థం చేయలే, సంఖ్యాకాండం కంఠస్థం చేయలే, ద్వితీయోపదేశ కాండం కంఠస్థం చేయలే. ఆయన కంఠస్థం చేసిన చిన్న భాగము, తొట్టిలోని పిండి ఆగిపోదు, బుడ్డిలోన నూనె ఆగిపోదు. వాట్ ఎ గ్రేట్ ప్రీచర్ ఎలైజా వాస్. ఆ మాటలు శక్తి కలిగి మాట్లాడటం వల్ల, బలముతో మాట్లాడడం ద్వారా, అధికారంతో మాట్లాడడం ద్వారా ఒక్క నిమిషం విధవ స్తంభించిపోయింది. ఆమె హృదయంలోకి బాణాల్లాగా ఠక 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 ఆమె గుండెల లోతుల్లోకి వెళ్ళిపోయాయి. బయలు దేవత కంటే యెహోవా సర్వశక్తి గల దేవుడు అన్న విషయాన్ని ఆమె నేర్చుకోగలిగి ఆమె ఇంటికి వెళ్ళి మొట్టమొదటి అప్పాన్ని ఏలియా కొరకు చేయగలిగింది. She was caught with the message of Elijah. ఏలియా ఇచ్చిన వర్తమానము ఆమె గుండె లోతుల్లోకి నాటుకోగలిగింది. ఈవేళ ప్రతి విశ్వాసి, బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్న విశ్వాసి గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకేం చెబుతున్నాడో చెప్పాలి. భయపడద్దు, విశ్వసించాలి. దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడని విధేయత కలిగి దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, జపాన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే దైనందిక జీవితంలో ఎవరో ఒక తటస్థిస్తారు, వారికి నీవు యేసుని గురించి చెప్పాలి. బాప్తీసం తీసుకునే వ్యక్తి యొక్క 4వ గొప్ప విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ధైర్యంగా ముందుకు సాగాలి, నమ్ముతూ ముందుకు వెళ్ళాలి,
విధేయత కలిగి బ్రతకాలి. ఆయన చెప్పిన మాటలన్నిటినీ కనబడిన వారందరికీ కూడా చాటి చెప్పాలి. దట్ ఈస్ ఫర్ వాట్ యు హావ్ బీన్ కాల్డ్ టుడే. ఆ పని కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మరి చాటి చెప్తావా? దేవుని కొరకు నిలబెడతావా? ఆయన కొరకు బోల్డ్గా ఉంటావా? నిశ్చయంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడికి ఆగిపోలే. హాయిగా ఉంది ఏలియా జీవితం. కొత్తగా ప్రవక్తగా ఆరంభమైన ఈ ఏలియా యొక్క జీవితంలోని అనుభవాల్ని మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడే ఏలియా కొత్తగా ఆరంభమయ్యాడు. తన యొక్క పరిచర్య ఆరంభములు ఆయన జీవితాల్లో ఉన్న అనుభూతులను జ్ఞాపకం చేస్తారు. ఒక టఫ్ టాస్క్ ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఏంటి? ఇన్ని రోజులు రొట్టె, కమ్మనైన నూనెతో కలిపిన రుచికర రొట్టె తింటూ హాయిగా ఎంజాయ్ చేయడం కాదు. నౌ ఐ వాంట్ టు గివ్ యు అ డిఫికల్ట్ టాస్క్. ఒక కఠినమైన టాస్క్ ని ఇస్తా ఏలియా అని అన్నాడు. ఏంటి ఆ టాస్క్? ఆ కుమారుడు చచ్చిపోయాడు. ఆమె ఏడ్చుకుంటా తిడుతుంది. ఏమని? మా ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టినావు, మా ఇంటికి మరణం తెచ్చినవా ఏలియా? నువ్వు లేకపోయినా బాగుండేది, మాకు పిండి లేకపోయినా బాగుండేది, నూనె లేకపోయినా బాగుండేది, నా ఇంట్లోకి ఎందుకురా నువ్వు దాపురించినావు అన్నట్టు మన భాషలో. ఎందుకురా నువ్వు మా ఇంటికి వచ్చినావు అని ఎన్ని మాటలు అన్నదో పాపము. ఆమెకేం భక్తి లేదు. ఆమె ఏదో ప్రభుని అప్పుడే తెలుసుకుంది. ఎన్నెన్ని మాటలు తుఫానులాగా ఏలియా జీవితం మీదకి వచ్చాయి. కఠినమైన మాటలు విన్నాడు ఏలియా. దోస్ వర్డ్స్ వర్ వెరీ హార్ష్. నేను వెళ్ళిపోతా అని అనిపించింది ఏలియాకి. అలాంటి కఠినమైన మాటలు మనం కూడా వింటాం. దేవుని మాటలు చెబితే దయ్యము మనకు తన మాటల్ని వినిపిస్తుంది. దేవుని మాటల్ని మనం చెప్తే శత్రువుగా మన మీదికి అనేకమైన విపత్తుకరమైన మాటలు మనం వింటాం. chaotic conditions will come in front of you. నీ ముందుకు భయాన్ని కలిగించే అనుభవాలు వస్తాయి. నిజమే కాబోలు. నేను రావడం వల్లనే ఇట్లయింది, నేను రావడం వల్ల అట్లయిపోయింది, నేను రావడం వల్ల అట్లయిపోయింది. మనకి ఇంకా తక్కిన సిచ్యువేషన్స్ ఏం తెలియదు. ఆయన ఉంటున్నట్టుండి పైన ఉంటుంటే ఆ పైన భాగం కొంచెం వంగిపోవచ్చు, మనకేం తెలుసు. ఇంకోటి ఏదో చచ్చిపోయి ఉండొచ్చు, మనకేం తెలుసు. ఆయన రాగానే ఎత్తు చచ్చిపోయి ఉండొచ్చు, మనకేం తెలుసు. ఎన్నెన్నో జరిగింది. నువ్వు రాగానే ఇట్టయిపోయింది, నువ్వు రాగానే అట్టయిపోయింది అని అన్న ఏలియా జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని చూడండి. 18th verse నుంచి చదువుదాం. ఆమె ఏలియాతో, దైవజనుడా ఎందుకు వచ్చినవయ్యా అని అర్థం. నా రానిమిత్తమేమి, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారునికి జీవాన్ని ఇవ్వాల్సిందే చంపుటకై నా ఎందుకు వచ్చిందివా అని ఎన్నెన్ని మాటలు ఆయన అన్నదో తెలియదు. బట్ హౌ డిడ్ ఎలైజా రెస్పాండెడ్? ఏలియా ఏ రీతిగా ప్రతిస్పందించాడు? కామ్గా ఉన్నాడు. పిల్లలు ఏ మాట కూడా చెప్పలేదు, ఏ ఒక్క మాట అనలేదు. ఎందుకు అట్లా అంటున్నావమ్మా, ఎందుకు ఇలా అంటున్నావమ్మా, ఎందుకు అలా అంటున్నావమ్మా అని ఏమనలేదు. ఈవెన్ ఇన్ హిస్ chaotic condition he kept quiet. కొన్ని సందర్భాలు మన జీవితాల మీదకి వస్తాయి, భయాన్ని కలిగించే సందర్భాలు మన జీవితాల మీదకి వస్తాయి. అప్పుడు మనం ఎన్నడూ కూడా కదిలిపోకూడదు. మరణమే మన మీదకి రావచ్చు, కానీ కదిలిపోవచ్చు. మరణమైనను, శ్రమైనను, నిందాయినను, అవమానములైనను, వస్త్రహీనత అయినను, ఉన్నవైనను, రాబోవునవైనను క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాప చాలు. ఎంత అద్భుతమైన ఇవే కఠినమైన కండిషన్స్ కొన్ని సందర్భాలు మన జీవితానికి వస్తాయి. వెంటనే రెస్పాండ్ అయిపోకూడదు. కొన్నిసార్లు భార్యలు తిరిగితే భర్తలు వెంటనే కట్ట తీసుకొని ఇయర్ మైలు తెలుస్తుంటారు. కొన్నిసార్లు భార్య అనగానే భర్త నాలుకని చాలా షార్ప్ చేసి ఇంకా రకరకాల తిట్లు తిడుతూ ఉంటాడు. కొన్నిసార్లు
ఫాస్ట్గా స్విఫ్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. డోంట్ టాక్. ఈవెన్ ఇన్ బ్యాడ్ కండిషన్స్ యూ షుడ్ కామ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ క్వైట్. మౌనంగా ఉండాలి. ప్రభా, ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగించింది, ఎందుకు ఇలాంటి సందర్భం నాకు కలిగింది, దేవుని తట్టు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి. కీప్ యువర్ సెల్ఫ్ కూల్ అండ్ కామ్. ఎప్పుడు కూడా అరవని అవసరం లేదు, తిట్టని అవసరం లేదు, భయపడని అవసరం లేదు, స్పందించనక్కర్లేదు. దేవుని సముఖంలో ఓపికతో కనిపెట్టుకోవాలి, ఓపికతో ఉండాలి, మౌనంగా ఉండాలి. దేవుడు వారికి నూతన బలాన్ని ఇస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఎన్నో వచనాలే కానీ నేను చదివిస్తలేను మిమ్మల్ని. అవన్నీ చదివితే మనం ఎటడో వెళ్ళిపోతాం. 41వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. దీపములారా, ఏంటంట? దీపములారా నా ఎదుట మౌనముగా ఉండు, జలములారా నూతన బలము పొందుడి. మౌనంగా ఉంటే ఏమొస్తుంది? నూతన బలం వస్తుంది. సో ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ కామ్. తిట్టగానే వెంటనే తిట్టేయకండి. మీ ఆయన తిడుతుండే అనుకుంటే మనం వెంటనే స్పందించేస్తాం. చేయకండి, మౌనం. లేదంటే తిడితేనే దాని మా వాడు చక్కగా అవుతాడు అని కొంతమంది అనొచ్చు. ఏలియా అలా స్పందించాడు. ఏలియా చాలా జాగ్రత్తగా స్పందించాడు. హి వాజ్ వెరీ క్వైట్. మౌనంగా ఉంది. చేసిన పని చూడండి. అతడు నీ బిడ్డను నాకు చేతికిమ్ము అని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చావునంతగా ఆమె మీదకి కీడు రాజేసిదివా అని యెహోవాకు మొర్రపెట్టాడు. ఏం నేర్చుకోవాలి ఈ పాటల నుంచి? మౌనంగా ఉండడమే కాదు కానీ నోరు ఎక్కడ తెరవాలి? దేవుని దగ్గర తెరవాలి. ప్రార్థనలో ముందుకు సాగాలి. ప్రతి అంశాన్ని దేవునికి చెప్పుకోవాలి. దేవా, ఇదిగో మరణకరమైన అనుభవం వచ్చింది, నన్ను జీవంలోకి నడిపించవా. చీకటికరమైన అనుభవం వచ్చింది, నన్ను వెలుగులోకి నడిపించవా. అప్పులో ఉంటున్నా, నన్ను విడిపించవా. అనారోగ్యంలోకి వచ్చా, ఆరోగ్యాన్ని ఇవ్వవా. నెమ్మది లేని స్థితిలోకి వచ్చా, నాకు నెమ్మదిని కలగజేయవా అనే ప్రార్థన మనమందరం కూడా చేయాలి. నూతనమైన విశ్వాసిగా నీవు ధైర్యంతో ముందుకు సాగాలి, నమ్ముతూ ముందుకు సాగాలి, ఆయనకు విధేయత చూపించాలి. దేవుడు అందించిన మాటలను అనేకులుగా చాటి చెప్పాలి. కెయాటిక్ కండిషన్లో కూడా మౌనంగా ఉండాలి. 6th మనం చూసాం, ప్రార్థించే ఒక బలమైన విశ్వాసిగా కావాలి. చాలామంది బాప్తిజం తీసుకున్న 10 సంవత్సరాలైనా కొంచెం ప్రార్థన చేయంటే నాకు రాదు సిస్టర్, నాకు రాదు బ్రదర్ అని అంటుంటారు కొంతమంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ యువర్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ వాక్. క్రైస్తవ జీవితంలో ఆరంభమైన తొలి అడుగుల్లో ప్రార్థన ఎంత విలువైందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమైంది చెప్పండి? చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు? లేచి కూర్చున్నాడు. వావ్, సమానమైన సింపుల్. చూడండి, ఇప్పుడు చదువుతాం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆయన ప్రార్థన గురించి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆయనకు ప్రార్థన ఎప్పుడో వచ్చు. 1-2వ అధ్యాయంలోనే తెలుసు ఆయనకు ఎలా ప్రార్థించాడు. వర్షించొద్దు అని ప్రార్థించాడు. This was not the idea of God. This was the idea of Elia. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే ఇది దేవుని ఐడియా,
దేవుని ఐడియా ఏంటంటే వర్షించొద్దు అనేది దేవుని ఐడియా. నో 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 నో, దాట్ వాస్ ద ఐడియా ఆఫ్ ఏలియా. అంటే ఏలియా దేవుడు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడారు. ఏలియా ఈ ఆవుకి ఎట్లా చేద్దాం రా భయ్ అంటే ఏలియా సజెస్ట్ చేసి ఉండొచ్చు. ఏమని, అయ్యా ఇలా చేద్దాం అంటే వద్దులే, ఇలా వద్దు, లేదా ఇట్లా చేస్తే కానీ చక్కగా కాడవాడు. ఆహావాడు చాలా బద్మాష్ వాడు, జజ్బేల్ ఇంకా బద్మాష్ది కనుక ఇలా చేస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు అడిగిండు ఎవరిని? దేవుడు. ప్రార్థన చేశాడు, ముఖాముఖిగా దేవునితో కూర్చొని ప్రార్థన చేశాడు. అండ్ గాడ్ సెడ్ ఓకే, ఐ విల్ అప్రూవ్ యువర్ దిస్ థింగ్. ఏది నువ్వు ప్రార్థించినావు కనుక నేను ఆకాశాన్ని బంద్ చేస్తా అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత బయలుదేరి ఇక్కడ వచ్చి చెప్పాడు. సో ఆ విషయం చాలాసార్లు మనం అంతా గమనించాం. ఇప్పుడు వెళ్ళండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా ఎంత చక్కని ప్రార్థన పరుడైన ఏలియాను మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రార్థన ఎలా చేస్తాడో మరి వేళ మనం నేర్చుకుందాం. చూడండి 18వ అధ్యాయంలో వర్షం కొరకు ప్రార్థిస్తున్న 42వ వచనం నుంచి చదువుదాం. 18వ అధ్యాయం 42వ వచనం. 42. ఆయన ప్రార్థన స్టైల్ అది. సో చాప్టర్ 17 verse 1 స్టార్ట్ కాకముందు ఆయన అలా ప్రార్థించేవాడు. ఎలా ప్రార్థించేవాడు? అక్కడ మనకు కనబడలేదు, ఇక్కడ కనబడుతుంది. ఎలా ప్రార్థించాడట? ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తర్వాత అతడు తన దాసుని పిలిచి నీ పైకి పోయి సముద్రం వైపు చూడగా వాడు మీదకి ఎక్కి పారచూచి ఏమి లేదు, ప్రార్థన చేయి అని చెప్తే 7 సార్లు ప్రార్థించాడు. 7 సార్లు ప్రార్థన తర్వాత ఒక చిన్న మేఘము లేచింది సముద్రంలోంచి. అది వరదల వంటి తుఫానుగా పెను సుడిగాలిగా మలిచి విస్తారమైన వానను కనిపించు. ఈవేళ ఏలియా అలా ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఈ దినం ప్రార్థనలో మీరందరూ ఇక్కడ చేరుకున్నారు. ఈ రాత్రి దినము దేవా మా సంఘాన్ని ఇలా చేయి ప్రభా, ఫలాని వ్యక్తిని మార్చు ప్రభా, ఫలాని నా భర్తను దిద్దు ప్రభా, ఫలాని నా కుమారుని సరిచేయి ప్రభా ఆయన అడిగితే దేవుడు చేయడా? 7 మార్లు ఆసక్తితో ఒక సామాన్యమైన వ్యక్తి ప్రార్థించడానికి ఇష్టపడితే ఈవేళ మనం కూడా ప్రార్థన నేర్చుకోవాల్సిన వారమై ఉంటుంది. That's the 6th lesson a believer should learn from the life of Elijah. ఎంత చక్కని మాట. మొదటిది, దేవుడిచ్చిన ఆత్మను బట్టి ధైర్యంతో ముందుకు సాగాడు. దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడిని విశ్వసించగలిగాడు, విధేయత చూపించగలిగాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగాడు, కఠినమైన అనుభవాలు కూడా కూల్గా ఉండడం నేర్చుకోగలిగాడు. అండ్ హి స్టార్టెడ్ ప్రేయింగ్. పిల్లారా, అలా ఆయన గొప్ప వ్యక్తిగా పరిగణించబడగలిగాడు. ఈవేళ నేను కూడా ఈ తొలి మెట్ల ఆరంభంలో దేవుని సేవకునిగా, దైవ జనునిగా ఈ 6 నీ జీవితంలో కనపడగలిగితే నువ్వెంతో ధన్యురాలు అవుతావు. నువ్వెంతో ధన్యురాలుగా ప్రభు నిన్ను పరిగణించగలరు. ఇది ఒకవేళ ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా నీకు అలాంటి అనుభవాలు లేకపోయినట్లయితే ఇది నా ప్రభా నేను కూడా నేర్చుకుంటాను, నేను నాకు కూడా నేర్పించు ప్రభా, నీవు అడిగితే నేను కూడా గొప్ప దైవజనురాలుగా, దైవజనులుగా మీరు కూడా పరిగణించబడగలుగుతారు. ఆ వ్యక్తికి పెద్ద ప్రసంగం ఆయన చేయలేదు. ఏలియా ఆ కొడుకును బాగు చేసిన తర్వాత ఆయన పలికిన ఒక గొప్ప మాటను చూడండి. 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావు. చాలండి.
యు ఆర్ బ్యాక్డ్ బై గాడ్. నీ వెనుక దేవుడున్నాడు, నీ ప్రక్కనే దేవుడున్నాడు. నాకు కనబడుతుంది, నాకు అర్థమైపోతుంది, నీవెవరి వ్యక్తివో అర్థమైపోతుంది అని అన్నాడు. ఎంత చక్కగా. ఈవేళ నీవు దైవజనురాలుగా, దైవజనుడుగా మనమందరం కూడా ప్రభు నిలబెట్టాలని ప్రభు ఎంత ఆశపడుతున్నాడు. ఓన్లీ 6 క్వాలిటీస్, వెరీ అస్టానిషింగ్ క్వాలిటీస్ ఆఫ్ ఏలియా. ఏలియా గారి జీవితంలోని ఘనమైన 6 గుణ లక్షణాలు ఎంత బలమైనవో, ఎంత శక్తివంతమో మనం జ్ఞాపకం చేసి పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడినట్టు దైవావేశం వల్ల కలిగిన లేఖనాల్ని దేవుడు మనకి ఇవ్వలేదా? చదవండి 3వ అధ్యాయం 16వ వచనం తిమోతి రాసిన పత్రికలో చదువుకుందాం. దైవజనులు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం, తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారానికి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాలు ఉపదేశించడానికి, ఖండించడానికి, ఆయన తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి. ఓ దేవుడు ఏలియాకు ఇంత పెద్ద పుస్తకాన్ని ఇవ్వాలి, కానీ ఈ పుస్తకాన్ని 66 books are yours. You read it, study it, memorize it, write it. నీ జీవితంలో రాసుకో. You do not bring a book and write it with a pen. Okay? ఎప్పుడు చేయలేదా? స్టార్ట్ చేయాలి. Okay? You should do it. Other young people all should get books and write down. Maybe John will provide books and not only food, but he will provide books also and pens also. You should write down. అంటే కొంతమంది రాసుకుంటారు. మా స్టూడెంట్ అయినా జయ మాత్రం రాసుకుంటారు. చాలా సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ. కొంతమంది అభినందించారు అప్పుడప్పుడే. కనుక ఈవేళ మా శిష్యురాలు అనిపించుకున్నాను. ఓకే, కనుక అందుబట్టి దేవునికి స్తోత్రం. నా శిష్యుడు జాన్ మోరియా అలాగే కూర్చొని దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఓకే, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అబౌట్ హిమ్. And I'm so proud about his mother also. Now his wife also is here. Praise God for what the Lord has done in your lives. దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి మీకు స్తోత్రం. So you should get a book and write every day. మీ అయ్యగారు చెప్పే ప్రతి వాక్యాన్ని రాసుకోవాలి, నేర్చుకోవాలి. లేఖనాలు మనల్ని దైవజనుడిగా మారుస్తాయి. దేవుడు will be back at you. He will be your backing. ఇప్పుడు వివేక్ ఉన్నాడు ఇక్కడ కదా, ఎమ్మెల్యేగా. ఆయన వెనుక మరి మరి కొంతమంది ఉంటారు, లేదా కొంతమంది ముందు వెనక, ఆయన వారి వెనక ఉంటాడు. ఓకే, సో బ్యాక్ అప్. బిడ్డలారా, ఈవేళ మన వెనక ఎవరున్నారంటే దేవుడే. ఇది మొదలుకొని దేవుడిని తోడైపోయాడు. ఆయన నీ వెనక మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యమైనది మన నాలుక కూడా. మన నాలుక కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది. చూడండి ఏమంటాడు, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న మాటలన్నీ కూడా యెహోవా మాటలే అని నిజమని ఎందుచేత నేను ఎరుగుదును అని. ఎంత చక్కని మాట. ఇక నుంచి నీ మాటలన్నీ కూడా దేవుని మాటలుగా ఉండాలి. ఇక నుంచి ప్రతి అడుగులో నీ వెనుక ప్రభు ఉంటాడు. ఆయన శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆ దిశకు ప్రభు మళ్ళీ అందరినీ కూడా నడిపించి శక్తివంతులుగా బాప్తిజం తీసుకున్న వారికి దేవుడు శక్తిని ఇచ్చును కాక. బాప్తిజం మీరు తీసుకోబోతున్నటువంటి శ్రవంతికి కూడా దేవుడు మరి తన తోడు, తన కాపుదలను, తన శక్తిని అనుగ్రహించుతారు. మీ మదర్ కానీ, చెల్లెలు కానీ, అమ్మగారు ఉన్నారు, మీ సహోదరులు ఉన్నారు, చిన్న సహోదర అక్క. Shravanti is so delighted to see that God has brought some great reformation in your heart, and అలాగే అక్కడ కూడా అలాంటి శక్తిని, బలాన్ని కూడా ఇస్తారు. అలాగే మరి ఆ మార్తల్లాగా ముందుకు సాగి
దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని పాదాల దగ్గర కూర్చోవాలి. మరి ఉత్తమమైనదని నువ్వు కూడా నేను ఉత్తమమైనదని అనుకున్నాను. ఎదురు ఇది తొలగిపోయి దేవుని ఇష్టంగా నేను దీవించు, ఆశించు, ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి pray for you. Can you just kneel here? ప్రార్థన చేసుకుందాం. శ్రవంతి జీవితంలో దేవుడి గొప్ప కార్యాన్ని చేసి ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ దినమే ప్రభు నిన్ను పిలుస్తుంది, ఒకవేళ ఈ దినమే ప్రభు నిన్ను, నా కుమార్తె నీకు కూడా నేను శక్తిని ఇస్తాను, నిన్ను కూడా నేను బలపరుస్తా నా కుమార్తె, నా కుమారుడా అని ప్రభు ఈ దినం నిన్ను పిలిచినట్లయితే ఈవేళ ఎందుకు వెనకంజ వేస్తున్నావు? ఎందుకు వెనకకి అయిపోతున్నావు? దేవుడు తన శక్తితో నిన్ను కూడా నింపాలని ఆయన ఆశపడుతున్నాడు కదా. ఈ దినం ఎవరైనా అయ్యగారు మరి నేను కూడా మరి నా హృదయాన్ని ఇప్పుడే, నా హృదయంలో దేవుడు మంట రగిలింపజేస్తున్నాడు, దేవుడు శక్తితో నన్ను నింపుతున్నాడు, నేను కూడా ముందుకు అడుగు వేస్తాను పాస్టర్ గారు అని ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతిని అలా పైకి లేపి చూపించేయండి. అంతే, నేను మీ కొరకు ప్రార్థిస్తా. ఎవరైనా ఈ మధ్యాహ్న కాలశంలో పాస్టర్ గారు నా జీవితం కూడా మార్చబడాలి, నేను కూడా ఈ దినంలో దేవుని చేత తట్టబడుతున్నాను, దేవుడు నన్ను ముట్టుతున్నాడు, దేవుడు తన శక్తిని నాకు కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది, నా జీవితాన్ని కూడా ఈ దినము నేను ప్రభుకి ఇస్తా అని ఎవరైనా ఈ దినం మరి ఇంకా వెనక వేస్తున్నట్లయితే ప్రభు నిశ్చయంగా నీకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. నీళ్ళున్నాయి, బాప్తిసం వేయడానికి నేనున్నాను. ఒకవేళ ప్రభు నీ హృదయాన్ని సిద్ధపరిస్తే you can also raise your hand up and I will pray for you. The Lord can help you today, this afternoon. ఆదిశ ప్రభుని బలపరచు. ఎవరైనా ఉన్నారా? ఇదేనా అయ్యా, నేను ఇంకా ప్రభుని తెచ్చుకోలేకపోయాను, ఈ దినమే నా జీవితాన్ని ప్రభుకి ఇస్తాను, నా జీవితం దేవునికి ఇస్తాను అని వారు ఎవరన్నట్లే చేయాలని చూపించు ప్రార్థిస్తాను. లేని పక్షాన ప్రార్థన చేస్తుంది. నమ్మదగిన దేవా, సత్య స్వరూపైన తండ్రి, నిరాశునిగా నీవు నాకు ఇచ్చిన అధికారము చొప్పున పరలోకము మరి తెరవబడ్డాయి నాయన. నీ శక్తి కలిగినటువంటి ఆత్మ చేత నీ బిడకు నీవు తాకి ఇది మొదలుకొని స్రవంతి ఒక బలమైన శక్తివంతపు బలమైన సాధనంగా నీ బిడను వాడుకో ప్రభు. ఇది అనేకుల ముందు లేచి నిలిచని నా దేవుడే నాకు సాక్షి అని తానిచ్చిన ఈ గొప్ప సాక్ష్యానికి వందనాలు. తన తల్లిని బట్టి, తన సహోదరుని బట్టి కూడా స్తోత్రాలు, చేరి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. నీ మహిమతో నిబిడని నింపావు, నీ శక్తితో ఆమెను తాకావు. ఇది మొదలుకొని నిరంతరం నిబిడ కావాల్సిన శక్తిని, ఔన్నత్యాన్ని, బలాన్ని నీవే ప్రసాదించు. నీ బిడ్డను మేము ఆశీర్వదిస్తాము. యెహోవా నిన్ను దీవించి ఆశీర్వదించును కాక. యెహోవా తన సన్నిధి కాంత నిన్ను నింపును కాక. యెహోవా తన బలముతో నిన్ను కప్పి తన ఆత్మాభిషేకంతో నిన్ను బలపరిచి స్థిరపరిచి కట్టును కాక. దీవిస్తూ చెల్లించిన సంఘానంతా కూడా నీ బలమైన చేతులకు అప్పగిస్తూ యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా గొప్ప Will you share something today so that I may also hear how you have come to the Lord?